డాడీ ఎంతసేపు డాడీ? అస్సలు కదలొద్దండి, అయిపోయింది. కథలు మాకరా బాబు, నీకు దండం పెడతాను. ఇంత మంచిగా వేస్తున్నాను కదా డాడీ. ఒరేయ్, ఇప్పుడేంట్రా అద్భుతమైన బొమ్మ గీస్తా ఉంటుంటే 1 అంటావు 2 అంటావు. ఇంత మంచిగా ఎవరిని గీస్తారా చెప్పు? దీన్ని ఫ్రేమ్ కట్టించుకోవాలి రండి, ఫ్రంట్ రూమ్లో పెడదాం. ఓకే యాండీ, ఓకే కమాన్ వచ్చేయి. ఆర్ట్ బై నా పేరు రాసుకోవాలి కదా, క్రెడిట్స్ టు మీ కదా. ఆర్ట్ బై కింద రాసేస్తాను. అదే, ఇక రా బాబు. ఎలాగుంది అండి నీ బొమ్మ? ఇది ఇది నేనా డాడీ? దీనికోసం ఇంతసేపు ఆ డాడీ? నీకు అలానే ఉంటుందబ్బా. హలో, ఏంటి డాడీ ఆంటీ ఏంటి హడావిడి చేస్తున్నారు? హాయ్ శ్వేతక్క. హలో అన్న, మోజస్ అన్న. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పిక్చర్. అరే జోకర్ బొమ్మ భలే వేసారన్నా. జోకర్ బొమ్మ ఏంటక్క, భలే మాట్లాడుతున్నావు నువ్వు. కరెక్ట్ గుర్తుపట్టు. ఇది జోకర్ బొమ్మ కాదా? ఓ అందుకే గుర్తుపెట్టు. ఫాలో మీ యాండీ అని రాస్తే బాగుంటుందేమో. ఆగండి ఆగండి అన్నయ్య, ఇది యాండీయా? అవును యాండీ. చూడండి తిరుగు, 2 eyes సేమ్ టు సేమ్. సార్ నీ ముక్కు చూపి బాబు. ఇక ముక్కు ముక్కు సేమ్ టు సేమ్. మూతి చూపించు బాబు, సేమ్ టు సేమ్. చిన్నపిల్లోడు కాబట్టి చూసావా, మీసం లేదు, గడ్డం లేదు. ఓకేనా? సేమ్ హ్యాండ్స్, యాక్షన్ సాంగ్ చేస్తున్నాడు. సేమ్ లెగ్స్. ఓకే, మరి చెవులేవి? ఓ చెవులే. ఒక్క నిమిషం అలాగే నుంచి అటు కదా మాకండి. చెవులేసారా మనకి? చెవులేసారా అలా అంటాడేంటక్క అండి? లేకపోతే ఏంటన్నయ్య, ఇంత చక్కని యాండీ ముఖాన్ని భలే ఫన్నీగా వేసారంటయ్యా, కామెడీగా. మీరు ఎప్పుడు అంతే, అస్సలు నా ఆర్ట్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఓకే ఓకే అన్నయ్య, వెరీ వెల్ డన్. నిజానికైతే నేను మీ బొమ్మను చూసాక చాలా నవ్వుకున్నాను, చాలా ఎంజాయ్ చేశాను. అవునా? వెరీ వెల్ డన్ అన్న మోజస్ అన్న, వెరీ వెల్ డన్. బాగుందా లేదా? బాగుంది బాగుంది పిల్లలు, బాగుంది కదా. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. అన్న మోజస్ అన్న, మీ ఆర్ట్ చూస్తుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. అలాగే నా మనసులో ఒక ఆలోచన వచ్చిందన్న. ఏంటి అంటే, నిజంగా దేవుని సృష్టి ఎంత అద్భుతం కదా. అవునక్క, నిజమే అక్క. నిజంగా అందరికీ 2 కళ్ళు, అందరికీ ముక్కు, అందరికీ నోరు, అందరికీ కాళ్ళు, చెవులు, తల అన్నీ పెట్టాడు, సేమ్ ఒకేలా పెట్టాడు. కానీ ఏ ఒక్కటి కూడా సేమ్ గా ఉండవు కదా. అవును, ఎవరి థంబ్ ఇంప్రెషన్ ఒకలా ఉండదు, ఎవరి ఐస్ లో ఉండే ఆ రెటీనా ఒకలాగా ఉండదు కదన్నా. నిజంగా ప్రతి డిఎన్ఏని అయినా డిఫరెంట్ గా ఎలా చేశారా కదండి అసలు. నిజమే అక్క. అందుకే కాబోలు దావీద్ రాజు అన్నాడు, నీవు నన్ను కలుగ చేసిన విధం చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది అని కదన్నా. అవును, నిజమే అక్క. నిజంగా మోజస్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇలా హ్యూమన్ బాడీని, అదే మన యాండీని వేసిన ఇది చూస్తుంటే నాకు ఈ రోజు మన పిల్లలకి మన బాడీ గురించి చెప్పాలనిపిస్తుంది అన్నయ్య. చెప్పక్క. నిజమే అక్క, చాలా బాగుంటుంది.
నిజంగా అసలు మనలోకి మనం ఎప్పుడు చూసుకుంటాము, ఎప్పుడు చూసుకోం కదా. ఒకసారి దేవుడు మనల్ని ఎలా సృజించాడో చూసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్ప సృష్టికర్త అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఈరోజు మరి పిల్లలకి చెప్పేద్దామా అన్న? ఓకే, మరి ఈ విషయాలన్నీ అసలు దేవుడు మనల్ని ఎలా సృజించాడనే విషయాలు తెలుసుకోవాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలన్నా. అవునా? ఓకే, లెట్స్ గో. త్వరగా త్వరగా మనం తొందరగా వెళ్ళాలి, త్వరగా పోనివ్వండి. హలో పిల్లలు, ఇక్కడ శ్వేతకి ఇక్కడ. హలో మోజెస్ అన్న, ఎట్లా కనిపిస్తున్నానా నేను ఇక్కడ నుంచి? నువ్వైతే చీమలాగా కూడా కనపడట్లేదట నాకు. ఆహా, భలే ఉంది, భలే ఉంది, భలే 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 భలే. శ్వేతక్క, వెనక్కి వెళ్తానని చెప్పి పైకి వెళ్తున్నా వెంటక్క. అక్క, ఓ అవును కదూ, వెనక్కి వెళ్తానని చెప్పి పైకి వచ్చానండి నేను. వస్తున్నా అన్నయ్య. సారీ పిల్లలు, going to busy. అమ్మో, ఆయాసం వచ్చేస్తుంది. అయినా పర్వాలేదు, ఖచ్చితంగా మనం క్రియేషన్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అమ్మయ్యా, వచ్చేసాం పిల్లలు. ఇదిగో, సృష్టికి ముందు ఇలా ఉండేదిరా పిల్లలు. అంతా శూన్యంగా, చీకటిగా, ఓన్లీ వాటర్ మాత్రమే అంతా నిండిపోయి ఉండేది పిల్లలు. అలా ఉన్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఎస్, నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుని ఏం చేశారంటే, ఒకరోజు లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగునుగాక అన్నారా. అనగానే సడన్గా చీకటిగా ఉన్న అంతా కూడా వెలుగు వచ్చేసింది పిల్లలు. వావ్! ఆ వెలుగు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశారంటే, ఓకే, ఇప్పుడు ఈ వెలుగుని చీకటిని రెండింటిని నేను డివైడ్ చేసేస్తాను, వేరు చేసినప్పుడు లైటింగ్ ఉన్నదాన్ని డే అని పిలుస్తారు, చీకటిగా ఉన్నదాన్ని రాత్రి, నైట్ అని పిలుస్తారు. పగలు రాత్రిగా నేను దీన్ని వేరు చేస్తాను అని చెప్పేసి లైట్ నుంచి చీకటిని వేరు చేశారా. అలా డే అండ్ నైట్స్ తయారైపోయే పిల్లలు. ఆ రోజు డే 1, ఓకేనా? ఇది చేసిన తర్వాత 1 డే అయింది పిల్లలు. అది చూడగానే దేవుడు, వావ్, ఇది చాలా బాగుంది అన్నారు పిల్లలు. చెప్పండి, డే 1 లైట్, డే అండ్ నైట్, ఓకేనా? రైట్. తర్వాత డే 2, ఓకేనా పిల్లలు? ఈరోజు ఏం చేశారంటే, మొత్తం వాటరే ఉంటే బాగాలేదు కదా. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ పై వాటర్స్ని కింద వాటర్స్ని లాగా సెపరేట్ చేసేస్తాను, మధ్యలో ఒక స్పేస్ని, ఒక గ్యాప్ నుంచేస్తాను. బైబిల్లో ఒక విశాలమును కలుగజేస్తాను అని చెప్పి రాసించారు నాన్న. అలా ఆ వాటర్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి మధ్యలో ఒక ఎంప్టీ స్పేస్ నుంచారు పిల్లలు. దీన్ని ఏమంటారు తెలుసా? ఆకాశము. చెప్పండి, డే 2 దేవుడు ఏం చేశారు? స్కైస్, వాటర్ని సపరేట్ చేసి స్కైని తయారు చేశారు. అలా డే 2 అయిపోయింది. తర్వాత డే 3,
ఈరోజు ఏం చేశారంటే ఓకే ఇప్పుడు పైన వాటర్స్ స్కై పైన ఉన్నాయి, కింద వాటర్స్ని కూడా ఏం చేద్దామంటే ఈ వాటర్ అంతటిని ఒక పక్కకు ఉంచేద్దాము, ఇక్కడంతా డ్రైగా అయిపోయి ఆరిపోయిన నేలలాగా అయిపోవాలి అని చెప్పేసి ఆయన నోటి మాటతోని వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోవాలి, ఆరిన నేల కనపడాలి అని చెప్పేసి నోటితోనే చెప్తున్నారా ఇవన్నీ కూడా. అలా నోటితో చెప్పేగానే వెంటనే వాటర్ అంతా టింగ్ 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 అని చెప్పేసి ఒక పక్కకి వెళ్ళిపోయాయి. ఇక్కడంతా డ్రై ల్యాండ్ తయారైపోయింది పిల్లలు. దాన్ని ఏమన్నాడు అంటే దీన్ని భూమి అన్నారు, వీటిని సముద్రాలు అన్నారు. అలా భూమిని సముద్రాన్ని వేరు చేశారు కదా. ఇప్పుడు ఏమన్నారంటే యేసయ్య ఇప్పుడు ఈ భూమి మీద గడ్డి మొలవాలి, అంతేకాదు చెట్లు మొలవాలి, ఆ చెట్లకి సీడ్స్ ఉండాలి, ఆ చెట్లకి ఫ్రూట్స్ ఉండాలి, ఆ ఫ్రూట్స్లో విత్తనాలు ఉండాలి, ఆ విత్తనాలు మళ్ళీ మొలకెత్తినప్పుడు మళ్ళీ చెట్లు అవుతాయి, వాటిలో నుంచి విత్తనాలు వచ్చి మళ్ళీ మొలకెత్తి మళ్ళీ ట్రీస్ అవుతాయి. అలా కొన్ని తరాలుగా కొన్ని జనరేషన్స్గా ఆ ట్రీస్ అలా పుడుతూనే ఉండాలి అని చెప్పేసి ఆయన అనగానే సడన్గా ట్రీస్ వచ్చేసాయి పిల్లలు. చూసారా పిల్లలు, మీరు ఈ సామెత ఎప్పుడైనా విన్నారా? చెట్టు ముందా విత్తనం ముందా అని కొంతమంది పాతకాలంలో పజిల్స్ వేసేవాళ్ళు కదా. వాళ్ళు అవును చెట్టు లేకపోతే విత్తనం లేదు, విత్తనం లేకపోతే చెట్టు లేదు, అబ్బా భలే కష్టమైన క్వశ్చనే ఇది అని అనుకుంటారు కదా నాన్న. కానీ ఇదంతా ఈజీ క్వశ్చనే తెలుసా? మన బైబిల్లో దానికి ఆన్సర్ ఉంది పిల్లలు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ విత్తనం వేసి దానికి నీళ్లు పోసి అప్పుడు చెట్లను చేశారా దేవుడు? కాదు కదా. ఏం చేశారు? దేవుడు నోటి మాటతో చెట్లు కలగాలి అనగానే ఫస్ట్ చెట్లు వచ్చేసాయి పిల్లలు. సో చెప్పండి ఇప్పుడు, చెట్లు ముందా విత్తనాలు ముందా? చెట్లే ముందు చెట్లను దేవుడు తయారు చేశాడు. ఏ రోజు? డే 3 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి పిల్లలు. భూమి, సముద్రం, చెట్లు. ఓకేనా? భూమి, సముద్రం, చెట్లు. అలా అయిన తర్వాత డే 3 అయిపోయిందిరా. వావ్ అన్నీ సూపర్గా ఉన్నాయే అన్నారా దేవుడు. అన్ని రకాల వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఇంకా మనకిష్టమైన ఫ్రూట్స్, మ్యాంగోస్, గ్రేప్స్, పైనాపిల్, కస్టర్డ్ యాపిల్, ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ని కూడా కలుగునుగా కానంగానే అన్నీ కలిగాయి పిల్లలు. నౌ డే 4. ఈరోజు ఏం జరిగిందంటే ఓకే భూమిని, ఆకాశాన్ని, సముద్రాలన్నీ డివైడ్ చేశాం కదా. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆకాశంలో 2 లైట్స్ పెడతాను. ఇప్పుడు ఒక 2 పెద్ద లైట్స్ని ఏర్పాటు చేస్తాను నేను, ఓకేనా అని చెప్పేసి ఇక్కడ లెట్ దేర్ బి సన్ అన్నారా. ఇక్కడ సూర్యుడు కలగాలి అని చెప్పగానే ఒక పెద్ద రౌండ్ మండే ఒక పెద్ద బాల్ లాంటిది ఏంటి పిల్లలు? సన్, సూర్యుడు అలాగొచ్చేసాడు పిల్లలు. సూర్యుడు తయారైపోయాడు. తర్వాత లెట్ దేర్ బి మూన్ అనగానే ఇక్కడ వెంటనే మూన్ తయారైపోయిందిరా. ఇదేమో గొప్ప వేడినిచ్చే వెలుగైతే ఇదేమో గొప్ప చల్లదనాన్ని ఇచ్చే వెలుగు. దేవుని సృష్టి ఎంత అద్భుతం చూసారా పిల్లలు. అంతేకాదు ఈ రెండిటితో పాటు ఆయన మనకెంతో ఇష్టమైన ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, స్టార్స్ని కూడా తయారు చేశారా. ఆకాశం అంతా చక్కగా మిలమిలా మెరిసే నక్షత్రాలతో, సన్తో, మూన్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా స్కై. వావ్, దీన్ని చూసినప్పుడు కూడా సూపర్, చాలా బాగుంది అన్నారా దేవుడు. ఇప్పుడు డే 5. ఈరోజు ఏం చేశారంటే పిల్లలు ఓకే భూమి మీద ప్లాంట్స్ అన్నీ తయారైపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే డే 5న వాటర్లో ఉండే యానిమల్స్ అన్నిటినీ తయారు చేద్దాం. ఫిషెస్ని, ఇంకా వాటర్లో ఉండే ప్రతి దాన్ని, స్టార్ ఫిష్ని, జెల్లీ ఫిష్ని, చిన్న చిన్న పురుగుల్ని, ఇంకా చిన్న చిన్న వానపాముల్ని, ఇలా ప్రతి దాన్ని కూడా వాటర్లో ఉండే అన్నిటినీ కూడా ఆయన తయారు చేసేసారా. అంతేకాదు పిల్లలు, ఆకాశంలో ఎగిరే పక్షులను కూడా తయారు చేశారు. ఏ రోజున? 5వ రోజున. ఓకేనా చెప్పండి. డే 5 ఫిషెస్ అండ్ వాటర్ యానిమల్స్. అలాగే డే 5న ఇంకో ఏం చేశారు? బర్డ్స్, ఆకాశంలో ఎగిరే అన్ని రకాల పక్షులను తయారు చేశారా. అవన్నీ చూస్తున్నప్పుడు, ఈ వాటర్లో ఉండే ఫిషెస్ని వాటన్నిటిని చూస్తున్నప్పుడు వావ్ సూపర్ ఉన్నాయి. ఆ బర్డ్స్ని చూసినప్పుడు కూడా ఓహో సూపర్ అన్నారా దేవుడు. అలా డే 5 అయిపోయింది పిల్లలు. ఇప్పుడు డే 6. ఈరోజు నేను చేశారంటే నాన్న
ప్లాంట్స్ అయిపోయినాయి, వాటర్ యానిమల్స్ అయిపోయినాయి, బర్డ్స్ అయిపోయినాయి, ఇంకా యానిమల్స్ని చేద్దాం అనుకుని దేవుడు ఏం చేశారంటే భూమి మీద అన్ని రకాల యానిమల్స్ వచ్చేసేయాలి అని చెప్పారురా. అప్పుడు వెంటనే భూమి మీద చిన్న చిన్న చీమలు మొదలుకొని పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ వరకు, పెద్ద ఎలిఫెంట్స్, పెద్ద పెద్ద టైగర్స్, ఇంకా స్నేక్స్, ఇలా అన్ని రకాల యానిమల్స్ ఒకసారి కలిగాయి నాన్న. ఆహా, వావ్, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందో, ఇవన్నీ ఎందుకు చేశానో దానికి కారణమైన ఇంపార్టెంట్ థింగ్ని చేస్తాను అని అనుకున్నారా దేవుడు. ఏంటి ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి చెప్పండి? ఎస్, మనమేరా. ఆయన లైట్ చేశారు, స్కైస్ చేశారు, భూమిని, సముద్రాన్ని, చెట్లని, తర్వాత సన్ని, మూన్ని, స్టార్స్ని, ఫిషెస్ని, బర్డ్స్ని, యానిమల్స్ని అన్నిటినీ తయారు చేసిన తర్వాత ఆయన ఎవరిని చేయాలనుకున్నారు అంటే నిన్ను, నన్ను. అవును పిల్లలు, ఎందుకంటే మనల్ని తయారు చేయడానికంటే ముందుగానే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటినీ తయారు చేసేసారా. నా పిల్లలు నేను తయారు చేసుకోగానే వాళ్ళకి చీకటిగా ఉండకూడదు, వాళ్ళకి ఆకలిస్తే ఏం తినాలని వెతుక్కోవడానికి ఏమి ఉండనవసరం లేదు. అలాగా అన్నీ ముందుగా తయారు చేస్తాను. వీటన్నిటిని బ్యూటిఫుల్గా తయారు చేసిన తర్వాత నా పిల్లల్ని నేను చేసుకున్నాను అనుకో, అప్పుడు వాళ్ళు ఒక్కసారి చూసి చాలా సంతోషపడతారు, చాలా హ్యాపీగా ఏ లోటు రాకుండా ఉంటారని చెప్పేసి లాస్ట్లో మనల్ని చేశారు నాన్న. ఇప్పటి వరకు ఈ 6 daysలో చేసిన ఈ క్రియేషన్ అంతటిని ఆయన ఎలా చేశారు చెప్పండి పిల్లలు? జస్ట్ అలా ఉండి లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి సన్, లెట్ దేర్ బి యానిమల్స్, పశువులు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, చేపలు కలుగునుగాక, మూన్ చంద్రుడు కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక అనగానే అన్నీ టకటక టకటక భలే వచ్చేసాయి కదా పిల్లలు. కానీ నిన్ను నన్ను ఆయన ఎలా చేశారు చెప్పండి పిల్లలు? ఆయన ఏం చేశారంటే గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలనంతా ఆ ఉన్నతుడైన దేవుడు, ఆ బిగ్ గాడ్ ఏం చేశారంటే మన కోసం ఇలా వంగి ఆ భూమి మీద ఉన్న కొంచెం మట్టిని ఇలా తీశారా. తీసి దాన్ని కొంచెం తడి చేసేసి, వాటర్తో కొంచెం తడి చేసేసి దాన్ని ఎంతో ప్రేమగా చేతుల్లో పట్టుకున్నారా. చేతిలో పట్టుకొని ఆయన ముఖంలో ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇలా పట్టుకొని నేను అచ్చం నాలా తయారు చేసుకుంటాను, దీనికోసం నేను చాలా శ్రద్ధ పెట్టి నేను నా ఇష్టమైనట్లుగా అచ్చం నాలాగా నా ఫీచర్స్తో, నా స్వరూపంతో, నా స్వభావంతో నేను నా పిల్లల్ని చేసుకుంటాను అనుకున్నారా. ఐ కాంట్ వెయిట్ టు సీ దెమ్ అని చెప్పేసి వెంటనే దాన్ని మంచిగా ఇలా ఇలా చక్కగా ఆయన సొంత చేతులతో, ఆయన చేతులు ఎంత అందమైన చేతులు కదా నాన్న, అందమైన చేతులతో ఆయన చక్కగా ఒక మంచి మట్టి ముద్దను చేశారా. చేసి ఇప్పుడు నేను చేసిన ఈ అందమైన సృష్టిని చూడడానికి నా పిల్లలకి మంచి బ్యూటిఫుల్ ఐస్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి చక్కగా 2 కళ్ళని ఆయన తయారు చేశారు. తర్వాత చక్కగా అందమైన ముక్కుని చేశారు పిల్లలు. నోస్ చూసుకోండి ఒకసారి, మీ నోస్ని దీన్ని ఏసై చేశారు, దేవుడు చేశారు తెలుసా. వావ్, ఎంత అందంగా ఉందో కదా నాన్న. రైట్, తర్వాత చక్కగా లిప్స్ని ఏదో ఒక ఆర్టిస్ట్ కనుక ఇట్లా డ్రా చేసినట్టే అందంగా, ఇందాక మోజెస్ అన్న హ్యాండ్ని డ్రా చేసినట్టు కాదు పిల్లలు, చక్కగా శ్రద్ధగా అందంగా ఉండాలి నా పిల్లలు అని చెప్పి మంచిగా లిప్స్ వేశారు, మౌత్ వేశారు, ఇయర్స్ వేశారు, మనకి చక్కగా హెడ్ తయారు చేశారు. దాని కింద వెంటనే ఒక బాడీని తయారు చేస్తారు నాన్న. వెంటనే ఆయన చేత్తో ఏవేవో పార్ట్స్ని తయారు చేస్తారు, బాడీలో ఉన్న ఆ పార్ట్స్ అన్నిటిని టక్ టక్ ఆయన తయారు చేసేసారు. ఇలా చూస్తున్నారు. అప్పుడు ఎలా ఉన్నామో తెలుసా మనం? అలా మట్టిలాగా జస్ట్ భూమి మీద మనం చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుని ఆడుకుంటాం కదా మట్టితో, అలాగా ఉన్నాయన్నమాట. అలా చూసినప్పుడు ఆయనకి చాలా సంతోషంగా ఉంది, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఆయన. ఇంకా లాస్ట్ స్టెప్, ఇప్పుడు వీళ్ళు నాలాగా పూర్తిగా నా పిల్లల్లాగా తయారవుతారు అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే నాన్న, ఆ మట్టి ముద్దగా ఉన్న మనలో ఆయన ఒక్కసారే అని గాలి ఉదర్రా. ఆయన జీవమై ఉన్న దేవుడు కదా నాన్న, హీఈస్ లివింగ్ గాడ్ కదా. ఆయనలో ఉన్న జీవాన్ని ఒక్కసారే మన ఈ నాజిల్స్ ఉన్నాయి కదా, మన ముక్కుకున్న ఈ 2 holes ఉన్నాయి కదా, ఆ నాసికా రంధ్రాల్లోకి ఆయన
అని ఊదగానే ఒక్కసారే అప్పటిదాకా మట్టిగా ఉన్న మనం ఏమయ్యామో తెలుసా పిల్లలు? అని ఒక్కసారే ఆయన జీవ ఆత్మ మనలోకి రావడం ద్వారా, ఆయన స్పిరిట్ మనలోకి రావడం ద్వారా మన వెంటనే లేచి మనలోకి జీవం వచ్చేసిందిరా. మట్టిగా ఉన్న మనలోకి లైఫ్ వచ్చేసింది పిల్లలు. ఒక్కసారే ఆ ఫస్ట్ మ్యాన్ లేచి చుట్టూ చూసారా, ఏంటి ఈ సృష్టి భలే అందంగా ఉంది అని చెప్పేసి ఆయన ఇలా లేచి చూస్తే దేవునికి చాలా హ్యాపీగా ఉంది. ఎస్, నా స్వరూపంలో నాలాగే ఉన్న, నా స్వభావంతో ఉన్న మనిషి ఇతనే అని చెప్పేసి ఆయనకి ఆదాము అని పేరు పెట్టారు. ఆదాము, పిల్లలు 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 మనం. ఇలా ఆ రోజు ఆదాము దగ్గర నుంచి ఈరోజు మన వరకు కూడా దేవుడు అలాగే ఆ మనిషిని తన ఇష్టమైనట్లుగా ఆయన తయారు చేసుకుని మిగతా అన్నిటినీ నోటి మాట చేత చేస్తే, మనల్ని మాత్రం చాలా శ్రద్ధతో తన సొంత చేతులతో తన ఓన్ హ్యాండ్స్తో తయారు చేశారు పిల్లలు. చూసారా ఎంత ఇష్టమో? మన వస్తువులను ఎవరైనా ముట్టుకుంటే మనం ఊరుకుంటామా? అమ్మో ఇది నేనే చేసుకుంటాను, ఇది నాది, నేనే తయారు చేసుకుంటాను అని అనుకుంటాం కదా. అలాగే యేసయ్య కూడా మనల్ని ఇష్టంగా తన చేతులతో తనకిష్టమైనట్లుగా తయారు చేసుకున్నారు. వాళ్ళని బట్టి చాలా సంతోషపడ్డారు నాన్న.